ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మనకి ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా చెప్పడం జరిగింది. కాదు కాదు గురువులు కాగుణింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్ము గురువురా, విశ్వదావిరామ వినురవేమ. మనకి మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎవరు పడితే వారిని గురువుగా చెప్పలేదు. ఏ గురువు అయితే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాడు, ఆ జ్ఞానం అనే మార్గం ద్వారా మోక్షం ఎలా పొందాలి, ఏ గురువు అయితే మోక్ష మార్గాన్ని చూపించగలుగుతాడు, మోక్ష మార్గానికి తీసుకుని వెళ్ళగలుగుతాడు, మోక్ష మార్గము గురించి చెప్పగలుగుతాడు, అటువంటి గురువే అసలైనటువంటి గురువుగా మన యొక్క పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు వంటివి చెప్పాయి. ఈ విషయాలన్నీ మనకి ప్రస్థానత్రయం అనేటువంటి భాగంలో, ముఖ్యంగా ప్రస్థానత్రయం అనగా భగవద్గీత కావచ్చు, బ్రహ్మసూత్ర భాష్యాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వీటిని ఆధారం చేసుకుని అది ఏ సిద్ధాంతమైనా సరే, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఎటువంటి సిద్ధాంతంలో మనం ఉన్నప్పటికీ ఏ గురువు ద్వారా అయితే మనం పొందవలసినటువంటి జ్ఞానమును పొంది ఆ జ్ఞాన మార్గంలో నడుస్తూ మోక్షాన్ని పొందుతామో అటువంటి గురువుని పూజించి అటువంటి గురువుల యొక్క ఆశీస్సులు పొందగలిగేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ పౌర్ణమి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా అటువంటి విషయాలు అందించినటువంటి శంకరాచార్యులు వారు కావచ్చు, మధ్వాచార్యులు వారు కావచ్చు, రామానుజాచార్యులు వారు కావచ్చు, ఎవరైనా సరే వారి పరంపరలో ఉన్నటువంటి విధానంలో వారి యొక్క పూజా విధానాన్ని ఆచరించుకుంటూ ఏ గురువు ద్వారా ఉపదేశం, దీక్షలు వంటివి పొందారో వారిని పూజించుకుంటూ, ఏ గురువు ద్వారా భక్తి మార్గం నుండి జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గానికి అడుగులు వేస్తున్నారు అటువంటి వారిని పూజించాలని ఆ రోజు పెద్దలు తెలియజేశారు. అందుకనే మనం ఆ రోజు విశేషంగా శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని పూజిస్తాం. ఎందుకు వేదవ్యాసుల వారిని అంటే, వేదాలని విభజించి ఈ లోకానికి వేదాలను అందించడం ఒక ఎత్తు అయితే, అష్టాదశ పురాణాల వంటి పురాణాలని, మహాభారతం, భగవద్గీత వంటివి అందించడం, వీటి ద్వారా మోక్ష మార్గానికి సంబంధించినటువంటి సులువైన మార్గాన్ని అందించినటువంటి వేదవ్యాసుల వారిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో, వారి రూపంలోనే వారి గురువుల్ని పూజిస్తారో అటువంటి వారికి ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం వలన, ఆ గురు యొక్క అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి. అటువంటి వారు జ్ఞాన ప్రాప్తికి, జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తికి అర్హత పొందుతారు. ఎవరైతే మోక్ష మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నారో, మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి గురు పౌర్ణమి ఉన్నటువంటి అన్ని పౌర్ణములలో చాలా ముఖ్యమైనది, ఉత్తమమైనది. గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు. గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తి అయినా ఈరోజు ఆచరించవలసినటువంటి కొన్ని నియమాల విషయాల్లో ముఖ్యంగా ఈరోజు తలస్నానం వంటివి ఆచరించడం, పుణ్య నదీ స్నానాలు వంటివి చేయడం. గురు పౌర్ణమి రోజు విశేషంగా ఎవరైతే సాధకులైనటువంటి గురువులు, ఉపదేశం వంటివి ఇచ్చినటువంటి గురువులు ఉంటారో అటువంటి వారిని పూజించడం, అటువంటి వారిని సత్కరించడం, అటువంటి వారి యొక్క ఆశీస్సులు పొందడం వంటివి చేయాలి. అలాగే గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుల వారిని స్మరించాలి, పూజించాలి. వేదవ్యాసులు వారు ఇచ్చినటువంటి అష్టాదశ పురాణాల్లో ఏదో ఒక పురాణం చదివేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం విష్ణు సహస్రనామాలు లేదా ఈరోజు భగవద్గీత పారాయణం అత్యంత శుభప్రదం.
ముఖ్యంగా వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి భగవద్గీత యొక్క సారాంశాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా చేయాలి. అలాగే మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వచనం పొందాలి. అలాగే గురు పూజా విధానం అని ఉంటుంది. ఎవరికైతే శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు వారి యొక్క ఆచార విధానాల ప్రకారం, రామానుజాచార్యులు వారు వారి యొక్క ఆచారం ప్రకారం, వారికి ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వారిని పూజించమని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా సాధన వంటివి, ధ్యానం వంటివి విశేషంగా చేయాలి. గురు పౌర్ణమి రోజు తెలిసి కానీ తెలియక కానీ దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తిని ఎదురుగుండా పటం పెట్టుకుని ఆయన ఎదురుగుండా ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి వారికి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కనీసం గురు దక్షిణామూర్తి స్తోత్రం, శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అనేక స్తోత్రాలని పఠించుకోవడం, వేదవ్యాసులు వారు ఇచ్చినటువంటి భగవద్గీతని పారాయణం చేసుకోవడం చేత, ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి మానవుడు తత్వానికి సంబంధించినటువంటివి, జ్ఞానానికి సంబంధించినటువంటి, మోక్షానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయమని మన యొక్క సనాతన ధర్మం చెప్తోంది. ఆ ప్రయత్నం చేసేటువంటి వారికి గురు పౌర్ణమి ఒక విశేషమైనటువంటి రోజు. యోగులు, ఆధ్యాత్మిక సాధకులు కొన్ని ముఖ్యమైన రోజుల కోసం చూస్తారు. అటువంటి రోజుల్లో గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఈ సాధకులు గనక విశేషంగా ఈరోజు వారికి జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని చూపించినటువంటి గురువుల్ని తలుచుకుంటారో, పూజిస్తారో, ఆరాధిస్తారో, అటువంటి వారికి వారి యొక్క అనుగ్రహం వల్ల మోక్ష మార్గం కలిగి దాని ద్వారా మోక్షం కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి మానవుడికి జీవితంలో గురువు ఖచ్చితంగా అవసరం. అందుకనే మనం మాతృదేవోభవ భవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని, తల్లికి తండ్రి తర్వాత గురువే అని మనం చెప్పడం జరిగింది. ఎందుకు గురువు అంటే, గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు పడితే వాళ్ళు గురువు కాదు. వేమన కూడా చెప్పినట్టు కాదు కాదు గురుడు కాగుణింతము అంటే కాగుణింతం అంటే చెప్పేవాడు గురువు కాదు. శాస్త్ర పాఠములు చదివి చెప్పిన, శాస్త్రాలు సైన్స్ చదివి చెప్పేవాళ్ళు గురువు కాదు. ముక్తి దారి చూపు మూలమ్ము గురువు అంటే ముక్తి, మోక్ష మార్గాన్ని చెప్పేటువంటి వాడే గురువు అట. అలా చెప్పేటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి గురువునే మనం పూజించాలి. అలా చెప్పినటువంటి జ్ఞానులు ఎవరు ఉన్నారంటే వేద వ్యాసులు వారు ఉన్నారు, శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నాడు, అలాగే అష్టావక్రి ఉన్నాడు, అలాగే శంకరాచార్యులు వారు ఉన్నారు. వీరు నిజమైనటువంటి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి గురువులు. అదే కృష్ణం వందే జగద్గురు అని అంటాం. స్వయంగా శంకరాచార్యుల వారు జగద్గురువు. వేదవ్యాసుల వారు మన ఈ గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొంది దాని ద్వారా ఆ యొక్క గురు పూజ చేసుకోవాలి. అలా ఎవరైతే ఈ గురు పూజ వంటివి మోక్ష సాధనకి, జ్ఞానానికి సంబంధించినటువంటి దానికి ప్రయత్నం చేసుకునేటువంటి వారు ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి రోజు సాధన వంటివి, గురు పూజలు వంటివి చేసుకుంటారో అటువంటి వారికి ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం చేత వారికి భక్తి మార్గం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్ష మార్గం లభిస్తుందని మన యొక్క పెద్దలు చెప్పారు. ఇదే విషయాలని మనకి శంకరాచార్యులు వారి యొక్క అనేక గ్రంథాలలో, స్తోత్రాలలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి భాగం కావచ్చు, వివేక చూడమనేటువంటి గ్రంథాల్లో కూడా, అందులో కూడా ప్రత్యేకంగా గురుడు యొక్క ఎవరైతే గురువు ఉంటారో వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ గురు పౌర్ణమి రోజు ఎటువంటి గురువుల్ని మనం పూజించుకోవాలి, వారికి ఎటువంటి సేవలు వంటివి చేయాలి, వారి ద్వారా ఎటువంటి అనుగ్రహాన్ని పొందాలనేటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఒక ఉత్తమమైన రోజు ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి, గురు పౌర్ణమి. ఈరోజు
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుని స్మరించుకోవడం, వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గంలో నడవడం, అటువంటి వారిని ప్రత్యేకంగా ఈరోజు పూజించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మాత్రం తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ యకవడి శర్మ.